మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు? ఒకసారి తెలియజేయండి. కుంభరాశి వారికి వాళ్ళకి ఎంత బాగుంటుందంటే ఇదిగో చూడు, ఆనంద బాష్పాలు వచ్చేస్తుంది. మీకు అంత బాగుంటుంది. ఏనాటి సరే జరుగుతుంది, అదొక్కటే మైనస్ పాయింట్. లాస్ట్ లో ఉంది, లాస్ట్ దశకు వచ్చేసారు. దానివల్ల టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏలినాటి శనులు ఏంటి, అపనిందలు పడిపోతాయి. వీళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడితే ప్రమాదం, వీళ్ళు అప్పులు చేస్తే ప్రమాదం అన్నట్టు. ఆ విధంగా అప్పులతో సతమతం అవుతూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. కుటుంబంలో అనేకమైనటువంటి అశాంతిగా, అందరూ బాగున్నా కూడా ఏదో ఒక వెలితి, ఏదో ఒక డిస్కషన్స్, ఏదో ఒకలాగా ఉండడము, ఇదంతా కూడా కుంభరాశి యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావాలు. తర్వాత పని అనేటటువంటిది, వర్క్ అనేటటువంటిది ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తాం, అది మన చేతుల్లో ఉండదు కదా. ఆ టైంను బట్టి పని వస్తూ ఉంటుంది, ఒక్కోసారి పని రాదు. సో ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా యాక్చువల్గా మనకి 2 జూన్ వరకు వీళ్ళకి గురుడు పంచమ స్థితి కారకుడయ్యి సంతాన స్థానంలో ఉండి అద్భుతాలు చేస్తాడు, చాలా ధనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 6వ స్థితిగతుడు అవుతున్నాడు మనకి జూన్ నెలలో. దీనివల్ల వీళ్ళందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ శత్రువులపై పీడ, శత్రువులపై విజయం అనేటటువంటిది సాధిస్తారు. ఉచ్చాటనం అనేటటువంటిది జరుగుతుంది, శత్రువులు పోతారు. ఆ తర్వాత ఈ రాశి వారంతా కూడా మనకి కుంభరాశి వారికి మనవలతో మనవరాలతో ఆనందంగా వాళ్ళు గడపడం అనేటటువంటిది జరుగుతుంది. ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి తృప్తి ఉండదు వాళ్ళకి. ఎందువల్లంటే అసలు ఆదాయాలు రావట్లేదు అనేవాళ్ళు కొంతమంది వ్యక్తిగత జాతకాల వల్ల తెలుసుకుంటేనే కదా తెలిసేది. మామూలుగా అందరికీ ఇన్ జనరల్ కుంభరాశి అందరికీ బాగాలేదండి అంటే ఎట్లా కుదురుతుంది? కుంభరాశి వాళ్ళలో పీక్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉంటారు జనరల్గా. సో ఈ కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఉండనివ్వదన్నమాట. ఆ జ్యోతిష్కుడు ఏం చెప్తాడో, ఈ జ్యోతిష్కుడు ఏం చెప్తాడో, వాళ్ళు ఏమంటారు, ఏ పుట్లో ఏ పాము ఉంటుంది, బురదపాము ఉంటుంది, పుట్లో పాములు ఎందుకు ఉంటాయి. సో అలా వెళ్ళి అడిగితే వాళ్ళు నోటికి వచ్చింది వేరే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. సో అథెంటిసిటీగా చెప్పేటటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా మామూలుగా ఏదో పిచ్చి పిచ్చిగా శాస్త్రం గురించి తెలియనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన, అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ధనము బాగా రావడానికి, కాన్స్టెంట్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? విద్యార్థులకి 2 జూన్ 2026 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులందరూ కూడా డిస్ట్రాక్షన్స్కి గురవడానికి అవకాశాలు ఉంటాయి. క్యాంపులు, ఊర్లు వెళ్ళడాలు, ఇలాగ రకరకాలుగా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇతర యాక్టివిటీస్లో వీళ్ళు బాగా యాక్టివ్గా పాల్గొనడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా లే ఆఫ్ల వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి విదేశీ అవకాశాలు వస్తాయి. ఏలినాటి శని అంటేనే అది దేశ బహిష్కరణ శిక్ష. అందువలన ఈ దేశం నుంచి శనీశ్వరుడు బహిష్కరించినట్టుగా వీళ్ళు వేరే ఇతర దేశాలకి, ఇతర ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. బాగుంటుంది, విదేశాల్లో యోగాలు బాగుంటాయి. వివాహ యోగం ఉందంటారా? మరి ఈ కుంభరాశి వారికి వివాహాలు ఎవరైతే కాలేదో అటువంటి వాళ్ళకందరికీ కూడా 2 జూన్ లోపల వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జనరల్గా మనకి ఇప్పుడు అధిక శ్రావణం, అధిక జ్యేష్ఠ మాసం, అధిక మాసం వచ్చింది, లేదా నిజ జ్యేష్ఠ మాసం వచ్చింది. కాబట్టి ఈ టైంలో అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. గురుగారు, మరి సంతాన యోగం కూడా ఉందంటారా వీరికి? సంతాన యోగం ఉంది. ఎవరికైతే సంతానం కలగలేదో అటువంటి వాళ్ళకి మగ సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ మంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? మరి కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు.
మొత్తం ఇంటి నిండా జనం ఉంటారు కానీ ఒకరికొకరికి ప్రేమాభిమానాలు ఉన్నా కూడా మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు అట్లాంటివి ఏమి పట్టించుకోకుండా ఇవన్నీ ఏలినట్స్ ప్రభావం అని చెప్పి దైవనామ జపానికి చేసుకుంటూ ఉండాలి. అలాగే అన్నెసరీ టాపిక్స్ మీద డిస్కషన్స్ పెట్టుకోకూడదు. ఆ డిస్కషన్స్ పెట్టుకోవడం ద్వారా ఆర్గ్యుమెంటేషన్స్ అన్నీ కూడా జరిగి బాగా హీట్ ఎక్కే ప్రమాదం తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఫీబుల్ అవ్వడానికి స్ట్రాంగ్గా అవ్వాలి కానీ వీక్గా కాకూడదు. ఇలా బంధువులందరితోనూ, ఆ తర్వాత ఈ యొక్క బిడ్డలతోనూ, బయట పని వాళ్ళతోనూ అందరితో కూడా ఒక రకమైనటువంటి మీరెంత ఇదిగా ఉన్నా వాళ్ళో, లేకపోతే వాళ్ళెంత మంచిగా ఉన్న వీళ్ళు ఎమికబిలిటీ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి అనేటటువంటి స్నేహం అనేటటువంటిది తక్కువగా ఉండి ఒకళ్ళకొకళ్ళు అపార్థాలు చేసుకునేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. మరి పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి బాగుంటుందా, కలిసి వస్తుందంటారు? డబ్బులే లేవంటుంటే పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? కొంతమంది పెట్టే ఉంటారు కదా. కొంతమంది ఆల్రెడీ పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. కుంభరాశి వాళ్ళు అందరి దగ్గర డబ్బులు లేవంటే ఎట్లా ఉంటాయి కదా. వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి. మనం చెప్పేదన్నీ కూడా మనం సామూహిక పెళ్ళిళ్ళని వరుసలో పెళ్ళిళ్ళు చేస్తారు చూడు, సీఎంలు, పీఠాధిపతులు ప్రచారం కోసం ఉన్నట్టు. అలా ఈ యొక్క సామూహికంగా ఉన్నటువంటి ఈ యొక్క కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నాం. అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను మనం చూసి మనం చెప్పినప్పుడు వీళ్ళ కరెక్ట్ జాతకాలు మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా వివాహ యోగాలు, అన్ని యోగాలు, విదేశీ యోగాలు, ధన యోగాలు, శత్రుపీడ యోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? వీరందరికీ కూడా కుంభరాశి వారికి ప్రథమార్థం బాగుంటుంది. అండ్ రెండవ వారంలో ముఖ్యంగా శత్రువులపై వీళ్ళు ఆధిపత్యం అనేటటువంటి సంపాదిస్తారు. మొదటి పక్షంలో ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా ధన సంపాదన మీద కొత్త కొత్త పరిచయాలు ఇలాంటివన్నీ కూడా జరిగి బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, మొత్తం మరి ఈ మాసం మీద కుంభరాశి వారందరికీ బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుందంటారు? కుంభరాశి వారికి ఎలినెట్స్ అని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే జమ్మి చెట్టుని కానీ, రావి చెట్టుని కానీ వీళ్ళ ఇంట్లో పెంచుకోవాలా. చక్కగా నీళ్లు పోసి ఆ తులసి చెట్టుని పెంచినట్టుగా ఓం శనేశ్వరాయ నమః అంటూ ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుందమ్మా. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.